హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఊరి దగ్గర ఉన్న పార్క్కి మేము వెళ్తున్నాం. అందరూ రెడీ అయిపోయాం. 3 బైక్స్ మీద అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక మేము బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా గేమ్స్ ఆడుకుంటాం. మీరు కూడా చూసి మాతో ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు మా విలేజ్కి 3 కిలోమీటర్లో ఉన్న కొల్లేరు పిక్నిక్ వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. చూడండి, పిల్లలు మేమందరం కలిసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఈ జర్నీ మొత్తం మీకు వీడియో ద్వారా చూపిస్తాను. మీరు చూస్తున్నది కొల్లేరు హరిత రిసార్ట్స్. ఇది ఎందుకంటే మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఈ రిసార్ట్స్ గురించి తెలియపరుస్తాను. చూడండి, చూస్తున్నారుగా, రిసార్ట్స్ చాలా అందంగా కనబడుతుంది కదా. బయట నుండే కాదు, లోపల కూడా ఏసీ రూమ్స్, రెస్టారెంట్తో అన్ని విధాల సౌకర్యాలతో ఈ రెస్టారెంట్ గవర్నమెంట్ వారు నిర్మించారు. ఇది నైట్ అయితే లైటింగ్స్తో మెలమెలలాడే కాంతులతో చాలా ఆహ్లాదంగా అందంగా కనబడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మా కొల్లేరుని విజిట్ చేయాలనుకుంటే మా విలేజ్లో ఉన్న ఈ రిసార్ట్స్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఇక్కడ స్టే చేయడానికి అన్ని వసతులతో సౌకర్యంగా ఈ రెస్టారెంట్ ఉంటుంది. అలాగే మా విలేజ్ని కూడా మీరు చూడవచ్చు. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఇదిగో కొల్లేరు పిక్నిక్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేసాం. కొల్లేరు పిక్నిక్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. చూస్తున్నారుగా, దీన్ని చెక్ పోస్ట్ అంటారు. మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాను. లోనికి ఎంటర్ అవ్వాలంటే ఒక్కొక్కరికి 10 రూపీస్, అలాగే వెహికల్కి వచ్చి 10 రూపీస్. నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు లోనికి వెళ్తున్నాను. చూడండి, ఈ కొల్లేరు పిక్నిక్ మా విలేజ్కి 3 కిలోమీటర్స్ మరియు ఏలూరు నుండి అయితే 13 కిలోమీటర్స్లో కొల్లేరు పిక్నిక్ అనేది ఉంటుంది. చూడండి, మనమైతే దగ్గరలోకి వచ్చేసాం. కనబడేదే మనం వెళ్ళబోయే ప్రాంతం. చూడండి, మీరు చూసేది ఈ కొల్లేరు పార్క్ యొక్క వ్యూని చూస్తున్నారు. చాలా అందంగా ఉంది కదా. చూడండి, వాటర్తో ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్. పిల్లలైతే ఇంకా ఆటలు మొదలుపెట్టేశారు. పిల్లలే కాదు, మా వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన విధంగా వారు ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి కొల్లేరు పార్క్కి వచ్చి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారుగా, మా లక్కీ విక్కీ, హాసిని చాలా ఎంజాయ్. చూడండి, ఆహా, ఎంత బాగా ఆడుతున్నారు వీళ్ళు. పిల్లలు కష్టపడుతున్నారు. చూడండి, మా పిల్లలు క్రికెట్ ఆడడానికి రెడీ అవుతున్నారు. ముందుగా వాళ్ళు టీంని సెట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. చూద్దాం.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము క్రికెట్ ఆడుతున్నాము. ఫస్ట్ అయితే నేను, సెకండ్ అయితే రాహుల్, థర్డ్ అయితే లక్కీ, ఫోర్త్ అయితే ఆస్మి, ఫిఫ్త్ అయితే. కంగ్రాట్స్ క్రికెట్ టీం, బాగా ఆడండి. వామో, ఇక్కడ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చండు. చూడండి మా వాళ్ళు క్రికెట్ సెట్టింగ్, వికెట్స్ అందరు రెడీ అయిపోతున్నారు, వికెట్ సెట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ కామెంట్స్ ద్వారా వీళ్ళకు ఆల్ ది బెస్ట్ తెలియచేయండి. ఓకే, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ రాజ్ కుమార్, బౌలింగ్ అయితే రాహుల్. చూడండి, వావ్, గుడ్ బ్యాటింగ్ రాజ్ కుమార్. ఓకే, పిల్లలు అయితే మ్యాచ్ ఆడుతున్నారు. మనమైతే మిగిలిన మా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వీళ్ళు మా పెద్దక్క, చిన్నక్క. వీళ్ళు చిన్న పిల్లల్లాగా ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి. ఇప్పుడైతే కాసేపు డ్రింక్ బ్రేక్, అందరూ డ్రింక్ తాగుతున్నారు. తర్వాత మళ్ళీ గేమ్స్ ఆడతారు. పిల్లలైతే క్రికెట్ బాగా ఆడుతున్నారు. రాజ్ కుమార్ బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. ఇక్కడైతే సౌమ్య, హనీ వీళ్ళైతే డ్రింక్ తాగుతూనే ఉన్నారు. మీరు అలా చూస్తూ ఉండకపోతే ఒక లైక్ లేదా ఒక కామెంట్ చేయండి. ఒక్కొక్కదే కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి. పిల్లలైతే ఇంకా తెప్పమంటున్నారు. ఇప్పుడు మన పైకి వెళ్ళి చుట్టూ ఉన్న కొల్లేరు అందాలను చూద్దాం. వలస వచ్చే విదేశీ పక్షులను చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చిన దారే. చూడండి మా వాళ్ళు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు కింద. ఈ కొల్లేరు మనం వచ్చింది ఎండాకాలంలో వచ్చాం. అదే నవంబర్, డిసెంబర్ అయితే చాలా కొల్లేరు నీటితో చాలా అందంగా కనపడుతుంది. పక్షులు కూడా చాలా ఉంటాయి. చూడండి కొల్లేరులో పక్షులు. చూడండి, మీరు చూస్తున్నది స్తంభాల మీద పక్షులు. మీరు చూస్తున్నవి గోడాబాతులు అంటారు వాటిని. అవన్నీ తెల్లగా ప్రతి స్తంభం మీద ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ కొల్లేరు ఇప్పుడు నీరు తక్కువగా ఉంది, కొల్లేరు అంతా ఎండిపోయి ఉంది. మీరు సరైన కొల్లేరుని చూడాలనుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో కొల్లేరు చాలా అందంగా కనబడుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ చూద్దాం. చూడండి మా వాళ్ళందరూ కొల్లేరు అందాలను చూస్తున్నారు, కొల్లేరు పక్షులను చూస్తున్నారు. మా వాడు విక్కీగడ అయితే ఎక్కడున్న అలరై. మా వాళ్ళందరూ ఫోటోల గురించి, ఫొటోస్ ఇక్కడ దిగడానికి చాలా అందంగా ఉంటుంది. చాలామంది కొల్లేరులో ఫొటోస్ దిగడానికి ఈ ప్రాంతానికి వస్తారు. వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ.
చూడండి, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మీరు కనుక రావాలనుకుంటే కనుక నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో కొల్లేరు చాలా అందంగా ఉంటుంది. పక్షులు కూడా చాలా ఉంటాయి. మీరు కనుక వచ్చేవాళ్ళు ఈ శీతాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అది కనపడేది మా విలేజ్ గుడివాకలంక. చూడండి, ఇక్కడ నుంచి చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ నుంచి మా ఊరు 3 కిలోమీటర్స్. చూడండి, మా వాళ్ళు సెల్ ఫోన్తో ఫొటోస్ తీస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొల్లేరు వచ్చాం. రిసార్ట్స్ దగ్గర వచ్చాం. ఎలా ఉందిరా? సూపర్ అన్నమాట. ఏమేమి చూసావు నువ్వు ఇక్కడ? మేమైతే అక్కడ పిట్టలు చూసాం. బర్డ్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమైతే ఏలూరు నుంచి వచ్చాం. ఓకే. నేను పదాక ఇక్కడ ఉన్నాం. ఎవరెవరు వచ్చినారు? మా డాడీ, అంటే మా చెల్లి, ఓకే. మా తమ్ముడు కిందకి వెళ్ళాడు. ఓకే, బాగా ఎంజాయ్ చేసినారా? చాలా. ఓకే. మాది ఆ ఊరే, కనబడుతుంది చూడు వెనకాల. గుడివాకలంక. ఓకే, అది మా ఊరు. వచ్చినప్పుడు మా ఊరు కడ రండి. చూడండి, మీరు చూస్తున్నది నలుడు మోషే. తనది కూడా మా ఊరే, అంటే వరుసకు అల్లుడు అవుతాడు. చూడండి, వాడే వీడు మోషే. తన చిన్న కుమార్తె, తన పెద్ద కుమార్తె. అక్కడ కనబడేది తన భార్య రాజీ. పిల్లలందరూ స్పీడ్గా తిప్పమని అడుగుతున్నారు. మా పిల్లలు, మోషే వాళ్ళ పిల్లలు. వచ్చేది నా ముద్దుల బామర్ది వెంకటేష్. చాలా స్పీడ్గా వస్తున్నాడు. చూడండి, మా వాళ్ళందరూ చెట్టు దగ్గర ఉన్నారు. చూద్దారండి వాళ్ళు ఏం చేస్తున్నారో. అందరూ చెట్టు ఎక్కి కూర్చున్నారు. ఒక్కొక్కరు చెట్టు ఎక్కుతున్నారు. పైన ఉన్నది బాగి, బ్లెస్సీ ఉన్నారు. వామ్మో, ఇలా అలాగే చెట్టు. ఇప్పుడైతే వెంకటేష్, మోషే మరియు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళకు లైక్ చేయండి. క్రికెట్ అయితే బాగా ఆడుతున్నారు. వెంకటేష్ అయితే బ్యాటింగ్ ఎరగదీస్తున్నాడు. అటు బౌలింగ్ మోషే బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వెంకటేష్ అసలు అవుట్ అవ్వడం లేదు. చూడండి, మా పిల్లలు కోతేశాలు. మా అయ్యన్ గడైతే ఎక్కడున్న కోతేశాలు. చూడండి, ఇప్పుడు క్రికెట్ ఆడేది లేడీస్. బ్యాటింగ్ నా భార్య బాగి, బౌలింగ్ బ్లెస్సీ. వీళ్ళ గేమ్ బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. నైస్ బ్యాటింగ్. వావ్, నైస్ బౌలింగ్. గుడ్ షాట్.
అవుట్ బాగి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అక్కడ కనపడేది కొంతమంది ఏలూరు నుండి కాలేజ్ అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అయింది. మేమైతే వెళ్ళిపోవాలి. వెళ్ళే ముందు మా పిల్లలు ఉయ్యాలూగుతున్నారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, మేము అవి చేయడానికి ట్రై చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. గంట కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో గంట